హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ పుదీనా పచ్చడి. 10 రోజులు నిల్వ ఉంటుంది. దోశల్లోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. దీనికి కావాల్సినవి ఒక పెద్ద సైజు పుదీనా కట్ తీసుకొని శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మన కారం తగ్గట్టు ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ధనియాలు వేసుకొని ఎర్రగా వేయించుకొని పక్కకు తీసేయాలి. అదే ప్యాన్లో ఇంకొంచెం నూనె వేసుకొని పుదీనా వేసుకొని వాటర్ పోయి నూనె అంతా పైకి వచ్చేదాకా వేయించుకోవాలి. మిక్సీ జార్లోకి వచ్చేసి ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి అన్నీ వేసుకొని వెల్లుల్లి రబ్బలు, ఉప్పు, మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పుదీనా అందులోకి కొంచెం చింతపండు వేసుకోవాలి. మనకి పులుపు తగ్గట్టు వేసుకొని వేడి నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీని పోపు వచ్చేసి ఆయిల్ వేసుకొని పోపు వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఆ పోపులో మనం ముందుగా పట్టుకున్న పచ్చడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, రైస్లోకి, టిఫిన్ చాలా బాగుంటుంది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.